హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు లక్కీ వైబ్స్ యూట్యూబ్ ఛానల్. ముందు షార్ట్లో క్యాప్సికమ్ కర్రీ చూపించాం కదండి, దాని కంటిన్యూషన్ ఇది. నెక్స్ట్ క్యాప్సికమ్ టొమాటో ఫ్రై అయ్యాక కొంచెం పసుపు కారం వేస్తున్నాము. కారం 1 స్పూన్, హాఫ్ స్పూన్ పసుపు వేస్తే సరిపోతుంది. వేసి ఒక 1 స్పూన్ ధనియాల పొడి వేయాలి. నెక్స్ట్ ఒక స్పూన్ జీలకర్ర పొడి వేస్తాము. ధనియాల పొడి, జీలకర్ర పొడి, పసుపు, కారం వేస్తున్నామండి. చూస్తున్నారు కదా, డెఫినెట్గా ట్రై చేయండి, చాలా బాగుంటుంది రెసిపీ. కొంచెం సాల్ట్ సరిపడా వేసుకుంటామండి, మీ రుచికి తగ్గట్టు వేసుకోండి. ఇవన్నీ వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. బాగా కలుపుకుంటే ఆ మసాలాస్ అన్నీ కర్రీకి పడతాయి. బాగా ఒకసారి కలుపుకొని ఫ్రై చేసుకోండి. చూస్తున్నారు కదా, ఇప్పుడు అంతా దగ్గరకు వచ్చింది, మసాలాస్ అంతా దానికి కర్రీకి పట్టేశాయి. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. డెఫినెట్గా ట్రై చేయండి. ఎగ్ అందరూ లైక్ చేస్తారు కదా, ఎగ్ విత్ కాంబినేషన్ క్యాప్సికమ్తో వేసుకుంటే చాలా బాగుంటుంది. క్యాప్సికమ్ కూడా హెల్త్కి కూడా చాలా మంచిది. ఇలా బాగా మగ్గనివ్వాలండి, మసాలాస్ అంతా వాటికి పడుతుంది. బాగా మగ్గిపోయాక ఒక 3 ఎగ్స్ బ్రేక్ చేసుకుని వేసుకోవాలండి, వీడియోలో చూపిస్తున్నట్టు. మీకు కావాలంటే 1 or 2 ఎగ్స్ ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు, టేస్ట్ బాగుంటుంది. ఇలా 2 క్యాప్సికమ్ 3 ఎగ్స్తో చేసుకున్నా కూడా కరెక్ట్గా సరిపోతుంది 4 to 5 మెంబర్స్కి. చాలా బాగుంటుంది రెసిపీ, ట్రై చేయండి. చాలా త్వరగా కూడా అయిపోతుంది. మార్నింగ్ టైమ్స్లో లంచ్ బాక్సెస్కి వాటికి ప్యాక్ చేయడానికి. ఎగ్స్ ఇట్లా బ్రేక్ చేసి వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలండి, చూపిస్తున్నట్టు. బాగా మిక్స్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఎగ్ ఎంత ఫ్రై అయితే అంత బాగుంటుంది, మళ్ళీ లేకపోతే పచ్చివాసన వస్తుంది కదా. కాబట్టి కొంచెం బాగా ఫ్రై చేసుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టి. ఎక్కువ టైం ఏం తీసుకోదు ఫ్రై అవ్వడానికి, ఎగ్ త్వరగానే ఫ్రై అయిపోతుంది. బట్ బాగా ఎక్కువగా ఫ్రై అయ్యేలాగా చూసుకోండి. అంతా కలిపేసుకున్నాక మళ్ళీ ఇంకొకసారి మూత పెట్టుకొని మగ్గించుకోండి. బాగా కలుపుకోండి, సో దట్ ఎగ్స్ అంతా చిన్నగా బ్రేక్ అయ్యి పొరుట్లాగా ఫామ్ అవుతుంది. క్యాప్సికమ్కి కూడా బాగా పడుతుంది. ఒక 10 minutes ఇట్లా ఫ్రై చేసుకొని అయిపోతే రెడీ అయిపోతుందండి. చూస్తున్నారు కదా రెసిపీ ఎంత టేస్ట్గా ఉందో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి, చాలా బాగుంటుంది. పైన కొంచెం కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.